ఏంటి లక్ష్మి ఇందాక నుంచి పెదాలు చప్పరించుకుంటున్నావు? మన పక్కన శైలజ ఆయన కోమాకి వెళ్ళాడంట, అది చెప్తున్నాను. నువ్వెప్పుడు ఇంతే. ఎదురింటిలో ఆయన కారు కొన్నాడని ఒకసారి, పక్కింటిలో ఆయన బంగారం కొన్నాడని ఒకసారి. టార్చర్. అది కాదండి. మాట్లాడుకో. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదని ఇంకేదైనా పనిచేసిందో నెక్స్ట్ మినిట్ నేను ఇంట్లో వెళ్ళిపోతాను. నేను ఒకసారి చెప్పేది వినండి. మాట్లాడద్దు. ఈరోజు నేను మాత్రమే మాట్లాడాలి, అది కాదని ఎవరైనా మాట్లాడతారో నేను నా చెవుట్లో దూదులు పెట్టించుకుంటా. ఎవరి మాట వినా. నేను కూడా కోమాకి వెళ్తా, అంతకే కాకపోతే అప్పు చేస్తా, లేకపోతే ఏదైనా చేస్తా. నేను కోమాకి వెళ్ళి తీరుతా. హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? కోమాకి వెళ్తానన్నాడుగా, వెళ్ళమను. నేను 10 మందితో చెప్పుకుంటాను మా ఆయన కోమాకి వెళ్ళాడు అని.